ఏం లేదు పరిపాలన అయితే ఇప్పటి వరకు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇక్కడ ప్రతిరోజు బూతులు మాట్లాడడం తప్ప ఇంకేమీ లేదు ఈ పరిపాలనలో. అంతే. అంటే నిరుద్యోగులు కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అనేసి కొన్ని హామీలు కూడా ఇస్తామనేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు ఏమైనా అందినాయా మీకు? ఏమైనా కొన్ని హామీలు కాదు, 420 హామీలు ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఈరోజు మనకి ఏమీ ఒక ఫ్రీ బస్ అని ఒకటి పెట్టాడు. 200 యూనిట్లు కరెంట్ తప్ప ఇంకేది అమల్లోకి రాలేదు ఇంతవరకు. నేను భద్రాచలం పట్టణం నుంచి మాట్లాడుతున్నాను. పల్లెటూరులో ఉన్నాం మేము. ఒక్క పథకం అందేది లేదు ప్రజలకు. ఎంతసేపు కాంగ్రెస్ తొత్తులకు పనిచేసే వాళ్ళకి తప్ప సామాన్య ప్రజలకు ఏ పథకాలు అందవు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఈ రేవంత్ ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అలానే ఉన్నారు. మా నియోజకవర్గంలో కష్టపడి మేము తెల్ల వెంకటరావుని టీఆర్ఎస్ తరఫున గెలిపిస్తే 3 నెలల్లో పార్టీ మారిపోయిన దొంగలాగా ఇప్పుడు పరిపాలన లేదు. ఎమ్మెల్యే కంటికి కనపడు, ప్రజల సమస్యలు పట్టించుకోడు, ఏమీ పట్టించుకోడు ఆ మనిషి. అంటే మీరు వెళ్ళి అడిగితే ఏమంటున్నారు? అసలు కనీసం ఆ మనిషి కనబడితే కదా. నియోజకవర్గంలోనే ఉండడు, వస్తాడు, ఏదో టైంపాస్గా అసెంబ్లీలో కూర్చుంటాడు. ఎక్కడ మాట్లాడుతాడో తెలియదు. ఏ పార్టీలో ఉన్నామని అడిగితే నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్తాడు. ఇంతవరకు ఆడు బీఆర్ఎస్లో ఉన్నాడో కాంగ్రెస్లో ఉన్నాడో ఆయనకే తెలియదు. మళ్ళీ ఆయన ఆల్రెడీ పార్టీ చేంజ్ అయిన వల్లే మా కేసీఆర్ గారు మళ్ళీ గౌరవించి టికెట్ ఇస్తే మేము దగ్గర నుండి గెలిపించుకున్న తర్వాత లాస్ట్ టైం ఓడిపోయాడు ఆయన. లాస్ట్ టైం పొదమీరైతే ఓడిపోయినాక కూడా మన బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ గారు నమ్మి టికెట్ ఇస్తే మేము గెలిపించుకుంటే 2 నెలల్లో పార్టీ దొంగలాగా ఇప్పుడు ప్రజలకు గెలిపించుకున్న ప్రజలకు ఏమీ చేయకుండా, కనీసం ఆ పార్టీ పనులు కూడా ఏం చేయకుండా ఆయన ప్రైవేట్ ల్యాండ్లు కొనుక్కుంటూ తిరుగుతూ ఉన్నాడు తెల్ల వెంకటరావు డాక్టర్. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పమంటే మీరు ఏం చెప్తారు? నెక్స్ట్ అధికారంలోకి కూడా మరి రేవంత్ రెడ్డి గారే వస్తామనేసి చెప్తున్నారు కదా. మొన్నే మాట్లాడు సీట్లు పెరుగుతాయి, 117 సీట్లు అధికారం వస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మళ్ళీ ఆయనకు అంత కాన్ఫిడెన్స్ నిజంగా ఉంది, ప్రజల్లో అంత ఆధారం ఉందనుకుంటే ఎలక్షన్కి ఒకసారి పోయి చూడమని చెప్పి సింగిల్ డిజిట్ పరిగణన అవుతాడు. మళ్ళీ ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ గారు సీఎం అవ్వాలి. మళ్ళీ మనం ఇంత ముందులాగే అభివృద్ధి పదంలో దూసుకెళ్లాలంటే కేసీఆర్ గారు సీఎం అవ్వాల్సిందే. మళ్ళీ మరి కేటీఆర్ గురించి చెప్పాలని అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు? విజనరీ లీడర్. ఈ రాష్ట్రానికి అలాంటి యంగ్ డైనమిక్ లీడర్ మనకు అవసరం. ఆయనతో మాట్లాడడం చేతగాక బూతులు మాట్లాడుతూ ఏదో నోటుకు వదిలిస్తుంది మాట్లాడడం తప్ప రేవంత్ రెడ్డి ఏం చేయట్లా ప్రజలకి.